You just walk right out the door. Don't wanna do this anymore. Now I'm lost without you. You drive me crazy out my mind. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు 𝐕𝐢𝐻𝐾𝐿. ఈరోజైతే మనం మీ వీడియోలో అస్థెటిక్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అండ్ వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేయాలో ఈరోజైతే మనం మీ వీడియోలో నేర్చుకుందాం. సో అస్థెటిక్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అండ్ వీడియోస్ని డౌన్లోడ్ చేయడానికి నేనైతే ఒక 3 సోర్సెస్ అయితే చెప్తాను. సో ఫస్ట్ మన వచ్చేసి పింట్రెస్ట్ యాప్. సో మనం పింట్రెస్ట్ యాప్లో చూసినట్టయితే మనకు ఇమేజెస్ అండ్ వీడియోస్ దొరకడం అయితే చాలా ఈజీ ఉంటుంది. జస్ట్ మనకు నచ్చిన కేటగిరీని సెర్చ్ చేస్తే సరిపోతుంది. సో మనకు మస్తుగా ఇమేజెస్ అండ్ వీడియోస్ అయితే దొరుకుతాయి. సో మీకు అయితే సింపుల్గా అయితే ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. సో సెకండ్ వన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్. సో మనం ఇన్స్టాగ్రామ్లో చూసినట్టయితే కొన్ని అకౌంట్స్ ఉంటాయి. సో అకౌంట్స్లో వాళ్ళైతే బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు రీల్స్లలో. సో మనం రీల్స్ నుంచి ఈజీగా అయితే బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అయితే డౌన్లోడ్ చేయొచ్చు. సో అకౌంట్స్ నేమ్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్లో ఇస్తాను అండ్ అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా కొన్ని ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు అయితే అకౌంట్స్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో థర్డ్ వన్ వచ్చేసి టెలిగ్రామ్. సో టెలిగ్రామ్లో అయితే మన ఛానల్లో చెక్ చేయొచ్చు, కొన్ని బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే నేనైతే ఒక సపరేట్ ఛానల్ అయితే చేసిన ఓన్లీ అస్థెటిక్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్కి అండ్ అలాగే వేరే స్టఫ్ అప్లోడ్ చేయడానికి. సో మీరైతే ఆ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఆ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరైతే ఆ ఛానల్లో జాయిన్ అయ్యి చూడండి. సో మీకైతే చాలా బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అండ్ ఇమేజెస్ కూడా ఉంటాయి. సో మీకైతే ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అస్థెటిక్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అండ్ వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేయాలని. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. సో కింద లింక్ ఉంటుంది. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు పింట్రెస్ట్ యాప్ నుంచి బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అండ్ అలాగే ఇమేజెస్ని ఎలా డౌన్లోడ్ చేయాలో నేర్చుకుందాం. సో దానికోసం వచ్చేసి మీరైతే పింట్రెస్ట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో పింట్రెస్ట్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో అయితే మీరు యాప్ని ఓపెన్ చేసిన తర్వాత సో కింద మీరు చూసినట్టయితే సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో మీద మనం చూసినట్టయితే సెర్చ్ ఫర్ ఐడియాస్ అని ఉందిగా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఇమేజెస్ని ఎలా సెర్చ్ చేసి డౌన్లోడ్ చేయాలో నేర్చుకుందాం. సో దాని తర్వాత వీడియోస్ని ఎలా సెర్చ్ చేసి డౌన్లోడ్ చేయాలో నేర్చుకుందాం. సో ఇప్పుడైతే నేను ఇమేజెస్ని ఎలా సెర్చ్ చేసి డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. సో జస్ట్ మీరు ఇక్కడ అస్థెటిక్ అని సెర్చ్ చేయండి. సో ఇట్లా మీరు అస్థెటిక్ అని సెర్చ్ చేసిన తర్వాత సో ఇట్లా స్పేస్ ఇవ్వండి. సో నెక్స్ట్ మీకు ఎలాంటి ఇమేజెస్ కావాలో మీరు అయితే ఇక్కడ సెర్చ్ చేయండి. అంటే రెయిన్ ఎఫెక్ట్ వీడియో కావాలా, లేదంటే సన్సెట్ ఇమేజెస్, లేదంటే సో ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి కదా. సో జస్ట్ మీరు ఇక్కడ ఏ కేటగిరీ కావాలో మీరు అయితే ఇక్కడ సెర్చ్ చేయండి. సో లేదంటే డైరెక్ట్ ఇమేజెస్ అని సెర్చ్ చేసి అనుకోండి. సో ఒకసారి నేను చూపిస్తాను. సో జస్ట్ నేను ఇక్కడ అస్థెటిక్ ఇమేజెస్ అని సెర్చ్ చేస్తున్నా. సో ఇట్లా మనం అస్థెటిక్ ఇమేజెస్ సెర్చ్ చేయగానే మనకైతే చాలా టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అయితే వస్తాయి, అంటే డిఫరెంట్ టైప్స్ వస్తాయి. సో ఇట్లా మనకు వీడియోస్ కూడా వస్తాయి కొన్ని. సో ఇట్లా మనకైతే చాలా ఇమేజెస్ అండ్ వీడియోస్ కూడా వచ్చినాయి కదా. సో ఇప్పుడైతే నేను ఇక్కడ అస్థెటిక్ అని ఉంది కదా, సో దీని పక్కన నేనైతే రెయిన్ అని సెర్చ్ చేస్తా. అస్థెటిక్ రెయిన్ ఇమేజెస్ అని సెర్చ్ చేస్తున్నా. సో ఇట్లా మనం అస్థెటిక్ రెయిన్ ఇమేజెస్ అని సెర్చ్ చేయగానే ఓన్లీ మనకైతే రెయిన్ ఇమేజెస్ అయితే వస్తాయి. సో మనం చూసినట్టయితే ఓన్లీ రెయిన్ ఇమేజెస్ అయితే వస్తాయి కదా. సో ఇట్లా మీకు నచ్చిన కేటగిరీ అయితే మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. సో ఇప్పుడు నేను సన్సెట్ అని సెర్చ్ చేస్తాను. సో ఇక్కడ నేను అస్థెటిక్ సన్సెట్ ఇమేజెస్ అని సెర్చ్ చేస్తున్నా. సో ఇట్లా నేను అస్థెటిక్ సన్సెట్ ఇమేజెస్ అని సెర్చ్ చేయగానే మనకైతే మొత్తం సన్సెట్ ఇమేజెస్ అండ్ వీడియోస్ అయితే వస్తున్నాయి. సో ఇట్లా మీకు నచ్చిన కేటగిరీ అయితే మీరు సెర్చ్ చేసుకోండి. సో ఇట్లా అస్థెటిక్ అని సెర్చ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఏ కేటగిరీ కావాలో ఆ కేటగిరీ అయితే మీరు టెక్స్ట్ చేసిన తర్వాత ఇమేజెస్ అని సెర్చ్ చేయండి. సో మీకైతే ఇమేజెస్ వస్తాయి అండ్ కొన్ని వీడియోస్ కూడా వస్తాయి. సో ఇప్పుడు మనం ఇమేజెస్ని ఎలా డౌన్లోడ్ చేయాలో నేర్చుకుందాం. జస్ట్ మీరు ఏదైనా ఒక ఇమేజ్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు నచ్చిన ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకి ఇమేజెస్ అయితే చాలా వస్తాయి. సో ఈ ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను. జస్ట్ మనం మీద చూసినట్టయితే 3 డాట్స్ ఉన్నాయిగా, సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఇమేజ్ డౌన్లోడ్ అయింది. సో దాని తర్వాత నెక్స్ట్ ఇమేజ్ కూడా డౌన్లోడ్ చూపిస్తాను, ఏదైనా ఒక ఇమేజ్ని. సో ఇట్లా మీరు చూసుకుంటూ పోండి, మీకైతే మస్తుగా ఇమేజెస్ అయితే దొరుకుతాయి. సో ఇప్పుడైతే నేను ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చూపిస్తాను.
జస్ట్ మనం ఇట్లా ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ అయితే ఇట్లా మొత్తం ఓపెన్ అవుతుంది. మీద మనకు 3 డాట్స్ ఉన్నాయిగా, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిందని చూపిస్తుంది మీద. సో దాని తర్వాత ఇట్లా మీరైతే మొత్తం ఇమేజెస్ అయితే సెర్చ్ చేసుకోండి. సో ఇట్లా మీరు చూస్తుంటే మీకైతే చాలా ఇమేజెస్ అయితే దొరుకుతాయి. జస్ట్ ఇట్లా ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది. మీద 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇట్లనే మీరైతే మొత్తం ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మీకైతే చాలా ఇమేజెస్ అయితే దొరుకుతాయి. సో జస్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే అస్థెటిక్ సన్సెట్ ఇమేజెస్ అని సెర్చ్ చేయగానే సన్సెట్ ఇమేజెస్ వచ్చినాయి కదా. సో మీకు నచ్చిన కేటగిరీ అయితే మీరు సెర్చ్ చేయండి. ఒకవేళ రెయిన్ కావాలంటే రెయిన్ అని సెర్చ్ చేయండి, లేదంటే ఫ్లవర్స్ కావాలనుకోండి. సో ఇట్లా ఫ్లవర్స్ అని సెర్చ్ చేయండి, అస్థెటిక్ ఫ్లవర్స్ ఇమేజెస్ అని సెర్చ్ చేయండి, అస్థెటిక్ ఎలోన్ ఇమేజెస్ అని సెర్చ్ చేయండి. సో మీకైతే నచ్చిన ఇమేజెస్ అయితే పక్కా దొరుకుతాయి. సో మీరు మంచిగా సెర్చ్ చేస్తే దొరుకుతాయి. సో ఇప్పుడైతే మనం వీడియోస్ని ఎలా సెర్చ్ చేయాలో చూపిస్తాను. జస్ట్ ఇక్కడ అస్థెటిక్ సన్సెట్ ఇమేజెస్ అని సెర్చ్ చేసినాం కదా. సో ఇమేజెస్ తీసేసి వీడియో అని సెర్చ్ చేయండి. సో జస్ట్ మనం ఇక్కడ అస్థెటిక్ సన్సెట్ వీడియో అని సెర్చ్ చేయగానే మనకైతే ఓన్లీ వీడియోస్ అయితే మస్తుగా వస్తూ ఉంటాయి. కాకపోతే మనం డైరెక్ట్ ఈ పింట్రెస్ట్ యాప్లోనే వీడియోస్ అయితే డౌన్లోడ్ చేయడానికి అయితే ఉండదు. మనం వేరే వెబ్సైట్ అయినా యూజ్ చేయాలి, లేదంటే ఏదైనా ఒక యాప్ అయినా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే వెబ్సైట్ యూజ్ చేసి డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు మీకు నచ్చిన వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లయితే మనకు చాలా వీడియోస్ అయితే దొరుకుతాయి. నేను ఇప్పుడు సన్సెట్ అని సెర్చ్ చేసిన కదా, ఇప్పుడు ఈ సన్సెట్ని రిమూవ్ చేసి ఏదైనా ఒక కేటగిరీ అయితే ఇక్కడ సెర్చ్ చేస్తా. సో ఇక్కడ అస్థెటిక్ ఎలోన్ వీడియో అని సెర్చ్ చేస్తున్నా. సో నేను ఇక్కడ అస్థెటిక్ ఎలోన్ వీడియో అని సెర్చ్ చేయగానే సో మనకైతే మస్తుగా వీడియోస్ అయితే వస్తున్నాయి. సో ఇట్లనే మీరైతే ఏదైనా ఒక వీడియో మీద అయితే క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు చాలా వీడియోస్ అయితే ఉంటాయి. సో మీరు ఇట్లా చూస్తుంటే మీకు అయితే ఇంకా వీడియోస్ అయితే దొరుకుతూనే ఉంటాయి. మీకు మంచిగా డాటా ఉండాలి కానీ సో మీకైతే దొరకని వీడియో అయితే ఉండదు. సో ఇట్లా మీరు ఏదైనా ఒక వీడియో మీద అయితే క్లిక్ చేయండి. సో ఇట్లా క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది మీకు. సో ఇట్లయితే మీకు ఓపెన్ అవుతుంది ఆ వీడియో. సో దాని తర్వాత కింద మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా. సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కాపీ లింక్ అని ఉంటుంది. సో ఈ కాపీ లింక్ మీద క్లిక్ చేయండి. సో వీడియోస్ అయితే మనకు డైరెక్ట్ డౌన్లోడ్ కావు. సో ఇమేజెస్ అయితే డౌన్లోడ్ అయితే కానీ వీడియోస్ అయితే అస్సలు డౌన్లోడ్ కావు ఇదే యాప్లో. సో మనం వెబ్సైట్ యూజ్ చేసి డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఈ వీడియో URL అయితే కాపీ చేసుకున్నా. సో ఇట్లా 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ లింక్ మీద క్లిక్ చేసిన. సో దాని తర్వాత మీరు ఇప్పుడు ఈ యాప్ని అయితే క్లోజ్ చేసేయండి. సో ఇట్లా బ్యాక్ రండి. సో ఇట్లా బ్యాక్ వచ్చి ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ సెర్చ్లో పింట్రెస్ట్ వీడియో డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సరే మీరు పింట్రెస్ట్ వీడియో డౌన్లోడ్ అని సెర్చ్ చేసేయండి. సో మనకైతే చాలా సైట్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో మీరు ఏదైనా ఒక సైట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అయితే నేను సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే పేస్ట్ టు URL ఉంటుంది. సో ఇక్కడైతే మీరు URL అయితే పేస్ట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని ఉందిగా. సో ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు వీడియో అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో పక్కనే 3 డాట్స్ ఉన్నాయిగా. సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీద ఫస్ట్ మనకు డౌన్లోడ్ అని వస్తుంది. సో ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే వీడియో అయితే డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. సో మనకైతే ఇట్లా వీడియో అయితే డౌన్లోడ్ అయింది కదా. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో నెక్స్ట్ మీకు ఏ వీడియోస్ కావాలనుకున్నా కూడా జస్ట్ ఇక్కడ మీరు URL అయితే పేస్ట్ చేయండి. సో URL పేస్ట్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకి వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో మళ్ళీ నేనైతే ఇంకొక వీడియో కూడా డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఏదైనా ఒక వీడియో అయితే డౌన్లోడ్ చూపిస్తాను. సో ఇక్కడ ఈ వీడియో మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి కింద చూసినట్లయితే 3 డాట్స్ ఉన్నాయిగా. సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ కాపీ URL ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో మనకు వీడియో URL అయితే కాపీ అవుతుంది. సో ఇప్పుడైతే మీరు ఈ సైట్ ఓపెన్ చేసి ఇక్కడైతే URLని అయితే పేస్ట్ చేయండి. దాని తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి.
సో మనకైతే వీడియో అయితే ఇట్లా ఓపెన్ అయింది. జస్ట్ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది ఫస్ట్, దీని మీద క్లిక్ చేయండి. సో మనకైతే వీడియో డౌన్లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ చూపేది సో మీద నోటిఫికేషన్లో చూపిస్తూ ఉంటుంది డౌన్లోడ్ అవుతుందని. సో ఇక్కడైతే మనకు వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో మనకైతే వీడియో అయితే డౌన్లోడ్ అయింది. సో ఇక్కడ మనం ఇంతకుముందు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న వీడియో, ఇదైతే సెకండ్ వీడియో. సో ఎట్లయినా మీరైతే వీడియోస్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ వీడియోస్ని. సో ఇప్పుడైతే నేను మొత్తం బ్యాక్ వస్తున్నా. సో ఇట్లయితే మీరు యూఆర్ఎల్ని కాపీ చేసుకొని బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో జస్ట్ నేను ఇక్కడ ఎస్థెటిక్ ఎలోన్ వీడియో అని సెర్చ్ చేయగానే సో మనకైతే ఎలోన్ వీడియోస్ అయితే వస్తాయి. కాకపోతే మీకు వేరే వీడియో కావాలనుకుంటే సో ఇక్కడ ఎలోన్ రిమూవ్ చేయండి. సో మీకు నచ్చిన కేటగిరీ అయితే మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. సో ఇప్పుడైతే నేను అస్థెటిక్ ఫ్లవర్స్ వీడియోస్ అని సెర్చ్ చేస్తున్నా. సో ఇట్లయితే మనకు అస్థెటిక్ ఫ్లవర్స్ వీడియోస్ అయితే కనిపిస్తాయి. జస్ట్ మీరు ఆ వీడియో మీద క్లిక్ చేసి యూఆర్ఎల్ అయితే కాపీ చేసుకోండి. సో ఇట్లా మీరు వీడియో మీద క్లిక్ చేసి యూఆర్ఎల్ కాపీ చేసుకొని మళ్ళీ ఆ వెబ్సైట్లో మీరు పేస్ట్ చేస్తే మీకైతే వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇట్లనే మీరైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ని అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ వీడియోస్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నాకు తెలిసి మీకు అయితే ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను బ్యాక్ వస్తున్నా. సో సెకండ్ మనం ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేయాలో నేర్చుకుందాం. సో దానికోసం వచ్చేసి మీరైతే ఇన్స్టాగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కొన్ని అకౌంట్స్ ఉన్నాయి కదా. సో ఈ అకౌంట్స్లో అయితే చాలా బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అయితే ఉంటాయి రీల్స్లలో. సో జస్ట్ మీరు ఈ అకౌంట్స్ని ఓపెన్ చేసి రీల్స్ నుంచి అయితే బ్యాక్గ్రౌండ్ వీడియోస్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ అకౌంట్స్ నేమ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో నేనైతే కొన్ని అకౌంట్స్ ఇస్తాను. సో చాలా అకౌంట్స్ అయితే నేనైతే ఇవ్వలేను. డైరెక్ట్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వి అక్కడ నుంచి అయితే మీరు అకౌంట్స్ నేమ్స్ అయితే కలెక్ట్ చేసుకొని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో జస్ట్ మీరు ఇప్పుడు నేనైతే ఏదైనా ఒక అకౌంట్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో డిస్క్రిప్షన్లో నేను మొత్తం అకౌంట్స్ ఇవ్వాలంటే ఇవ్వలేను కదా, అందుకే నేనైతే కొన్ని అకౌంట్స్ నేమ్స్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో జస్ట్ మీరు ఇక్కడ రీల్స్ ఆప్షన్ ఉంది కదా, సో రీల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే మస్తుగా రీల్స్ అయితే ఉంటాయి అకౌంట్స్లలో. సో ఏదైనా ఒక రీల్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు ఏదైనా ఒక రీల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూసినట్లయితే 3 డాట్స్ ఉన్నాయి కదా. సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. జస్ట్ ఇక్కడ కాపీ లింక్ అని ఉంటుంది. సో ఈ కాపీ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి. సో ఇట్లా మీరు బ్యాక్ ఇచ్చిన తర్వాత ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఇన్స్టాగ్రామ్ డౌన్లోడర్ అని సెర్చ్ చేయండి. సో ఇట్లా మనం ఇన్స్టాగ్రామ్ డౌన్లోడర్ అని సెర్చ్ చేయగానే మనకైతే మస్తుగా సైట్స్ అయితే వస్తాయి. సో మీరు ఏదైనా ఒక సైట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లయితే మనకు సైట్ అయితే ఓపెన్ అవుతుంది. జస్ట్ మీరు ఇక్కడ యూఆర్ఎల్ అయితే పేస్ట్ చేయండి. సో ఇట్లా మీరు యూఆర్ఎల్ పేస్ట్ చేసిన తర్వాత పక్కన డౌన్లోడ్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ మనకి ఇక్కడ వీడియో డౌన్లోడ్ అని వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో మనకి వీడియో అయితే డౌన్లోడ్ అయింది. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి. సో ఇక్కడ మనకు చూపిస్తుంది కదా. సో వీడియో అయితే డౌన్లోడ్ అయింది. సో ఎట్లయినా మీరైతే మొత్తం వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ అకౌంట్స్ నేమ్స్ అన్నీ కూడా నేనైతే మస్తు ఇస్తాను. మీరైతే టెలిగ్రామ్ నుంచి ఆ అకౌంట్స్ నేమ్స్ అయితే మీరు కలెక్ట్ చేసుకోండి. సో మీరు ఇప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకైతే కొన్ని అకౌంట్స్ లింక్స్ ఇస్తాను. సో అదే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మీకైతే చాలా అకౌంట్స్ లింక్స్ అయితే ఉంటాయి. సో టెలిగ్రామ్ ఛానల్ నుంచి కూడా ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు ఇంకొక వీడియో అయితే డౌన్లోడ్ చూపిస్తాను మీకు. సో ఇట్లా రీల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మస్తుగా రీల్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏదైనా ఒక రీల్ మీద అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా. సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కాపీ లింక్ మీద క్లిక్ చేయండి. సో మనకి లింక్ అయితే కాపీ అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడైతే మీరు పేస్ట్ చేయండి. సో ఇట్లా మీరు సైట్ ఓపెన్ చేసి మీరైతే పేస్ట్ చేయండి. దాని తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఇట్లా డౌన్లోడ్ అని అడుగుతుంది మళ్ళీ. సో ఇట్లా మనం డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకైతే వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇట్లనే మీరైతే మొత్తం వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి.
సో దాని తర్వాత మీకు ఇప్పుడు నేను టెలిగ్రామ్ నుంచి వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. సో జస్ట్ మీరు ఇప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేయండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మీద మనకు పిన్డ్ మెసేజ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు పిన్డ్ మెసేజ్ మీద క్లిక్ చేయగానే ఇట్లా మనకు యూస్ఫుల్ స్టఫ్ అని వస్తుంది. దాని తర్వాత కింద అస్థెటిక్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అని ఉంటుంది. సో ఇట్లా మీరు అస్థెటిక్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ మీద క్లిక్ చేయగానే మీకైతే చాలా బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అయితే ఓపెన్ అవుతాయి. దాని తర్వాత అస్థెటిక్ పేజెస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని ఉంటుంది. సో మీరు దీని మీద క్లిక్ చేయగానే మీకైతే ఇన్స్టాగ్రామ్ పేజెస్ నేమ్స్ అన్నీ కూడా వస్తాయి. ఎవరైతే అస్థెటిక్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అప్లోడ్ చేస్తారో సో ఆ పేజ్ నేమ్స్ అన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ వాల్పేపర్స్ ఇట్లా మోడిఫికే లింక్స్, నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ అని ఉంటుంది. సో కింద మనం చూసినట్టయితే లాస్ట్కి సెకండ్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ అస్థెటిక్ అండ్ అదర్ స్టఫ్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయగానే మీకైతే వేరే ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది, మన సెకండ్ ఛానల్. సో ఆ ఛానల్లో కూడా మనకైతే అస్థెటిక్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అయితే మస్తు ఉంటాయి. సో అక్కడ నుంచి కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ఇక్కడ అస్థెటిక్ పేజెస్ అని ఇన్స్టాగ్రామ్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేసి చూపిస్తా. సో ఇట్లా మీరు అస్థెటిక్ పేజెస్ అని ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఇట్లా ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింక్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇట్లా చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ అయితే లింక్స్ ఉంటాయి. సో మీరు ఈ పేజ్ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే వాళ్ళ రీల్స్ చెక్ చేసి వాళ్ళ రీల్స్లో ఉన్న వీడియోస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో దాని తర్వాత మనకైతే ఒక సపరేట్ ఛానల్ అయితే ఉంది అస్థెటిక్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్కి. ఆ ఛానల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ ఇక్కడ మీకు సెకండ్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ అస్థెటిక్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు క్లిక్ చేయగానే మనకైతే ఒక సపరేట్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ ఛానల్లో మనకైతే మస్తు అస్థెటిక్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే నేను ఈ వీడియో వచ్చిన తర్వాత ఇంకో కొన్ని బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అండ్ అలాగే ఇమేజెస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో మీరైతే ఈ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఈ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ ఛానల్లో కూడా మనకైతే చాలా బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అయితే ఉంటాయి. సో మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే. మీకైతే ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను అస్థెటిక్ ఇమేజెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేయాలని. సో మీకు కొంచెం ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరైతే కింద అయితే కామెంట్ చేయండి. సో నేనైతే డైరెక్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ రిప్లై ఇస్తాను, సో అందరికీ అర్థమయ్యేటట్టు. సో అంతే. నెక్స్ట్ మీకు ఏ వీడియోస్ కావాలో కింద అయితే కామెంట్ చేయండి. సో మీరు అడిగిన వీడియోస్ అయితే చేస్తాను. సో ఈ వీడియోలో అయితే ఇంతే. బాయ్.